అంటే ఎందుకు స్పెక్యులేషన్ సార్ జరుగుతాం. ఇంత మోకాళ్ళ పైన నిలబడి మరి అమెరికా చైనాని అడుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత డిపెండెన్సీ ఏంటి? 100% సుంకాలను వెనక్కి తీసుకోవడం ఏంటి? మరీ టూ మచ్గా మోకరిల్లుతున్నట్టుగా అనిపించట్లే? చైనా మీద డిపెండెంట్ అవుతున్నారు కదా, సరుకులకి దానికి. సరే, చైనా అప్పు కూడా ఇచ్చింది. అంత పెద్ద దేశం చైనా అమెరికా కమటం అంటే కూలిపోతుంది అమెరికా. విశేషం ఏంటంటే, ఒక 50-60 సంవత్సరాల క్రితం అమెరికా ప్రపంచంలో అందరికంటే స్టీల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది, షిప్స్ ఎక్కువ బిల్డ్ చేసేది, కార్స్ ఈ మూడు, అల్యూమినియం మ్మ్. ఈ 4 ఎక్కడ అమెరికాలో లేవు. స్టీల్ ప్లాంట్ చిన్న చిన్నవి ఉన్నాయి. కార్లు మినిమంగా చేస్తున్నారు, అది కూడా జపనీస్ కంపెనీలు వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తున్నారు. మ్మ్. కార్ కంపెనీలన్నీ చైనాకి షిఫ్ట్ అయిపోయింది, కొరియాకి షిఫ్ట్ అయిపోయింది, జపాన్కి షిఫ్ట్ అయిపోయింది, మెక్సికోకి షిఫ్ట్. సో ఈవేళ అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ కాదు దాదాపు. ద మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ చైనా. సో చైనీస్తో ఏదో బెదిరించేద్దాం, మీరంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి, కార్ల ఫ్యాక్టరీలు, లేకపోతే మేము మీద టారిఫ్స్ వేస్తామంటే ఎవరు పట్టించుకోలేదు. చైనా అసలు పట్టించుకోలేదు. అలాగే చైనా స్టీల్ ప్లాంట్స్ తీసుకొచ్చి అమెరికాలో పెట్టేస్తానంటే పెట్టుకోమన్నారు. ఎవరు పెడతారు? ఎవరు పెట్టుబడి పెడతారు? చైనీస్ లేబర్ చౌకగా ఉంటుంది, చైనీస్ అంతా డిసిప్లిన్గా ఉంటుంది, లేబర్ మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు కావాలి కదా. యాపిల్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టేస్తాం అక్కడ పెట్టేస్తాం అంటే అక్కడి నుంచి వదిలి రాలేరు కదా. మ్మ్. అంత కాంప్లికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే చైనా. అది ఎందుకు అలాగైపోయింది, మనం చేయలేమా అని మీరు అనుకోవచ్చు. మనం చేయలేం, చేయలేము. ఆ డిసిప్లిన్ లేదు, కొంతవరకు ఉండాలి. బ్రహ్మాండమైన డిసిప్లిన్ ఉండాలి. అది చైనీస్కి జాతి రూపంగా వచ్చిందని నేను చెప్తా. మ్మ్. జాతి రూపంగా వాళ్ళకు ఉన్న స్కిల్ అది. సో అమెరికాకి ఇందాక అనుకున్నట్టుగా అన్ని దేశాలతో సంతకం పెట్టేసి బాగున్నదంటే చైనాతో పెట్టకపోతే ఏం లేదు. తర్వాత చైనా లొంగట్లేదు ట్రంప్కి, చైనా లొంగట్లేదు, మ్మ్. పట్టించుకోవట్లేదు. అమెరికాను ఏం చేస్తా చూద్దామంటున్నారు. అది ట్రంప్కి పెద్ద నెగిటివ్ పాయింట్ అయిపోయింది. వచ్చినప్పుడు చైనాకి బుద్ధి చెప్తా, అక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, మ్మ్. మనం అసలు కొనం, టారిఫ్స్ వేస్తాం, ఇక్కడ చేస్తారు. అది సింపుల్ కాదు. అది ఏదో వచ్చేసి అక్కడ టారిఫ్స్ వేసామని ఆ సంతల్లో మూటలు కట్టుకుని బట్టలు అమ్మినట్టుగా కాదు. అది మ్మ్. వర్షం వస్తే కట్ తీసుకొని వెళ్ళిపోతానికి ఇది ఒక పెద్ద ప్రాసెస్. సైకాలజీ, కల్చరు అవన్నీ ఉండాలి. అమెరికాకి పోయింది అది. అంటే ఇప్పుడు ఈవేళ మీరు అడగవచ్చు, అమెరికా దేని మీద సర్వైవ్ అవుతుందంటే ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఏవియేషన్ టాప్ క్లాస్గా ఉన్నది, ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేయటం, మ్మ్. హాలీవుడ్, ఐటీ, అదే టెక్నాలజీ అంటారు, అంతవరకే. ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నారు. విశేషం 4-5 ఉన్నాయి. షిప్ బిల్డింగ్ లేదు, కారులు లేవు, ట్రక్స్ లేవు, అల్యూమినియం లేదు, స్టీల్ లేదు, మెయిన్ థింగ్స్ మ్మ్. అంతా చైనాకి వెళ్ళిపోయినాయి, కెనడాకి వెళ్ళిపోయినాయి. సో మాటలు ఈజీగా చెప్పిస్తాడు ట్రంప్, కానీ ఏదో రకంగా వాళ్ళతో మంచి చేస్తాడు. ఆయనే పొగిడేది కదా. మ్మ్. జీ జిన్పింగ్ ఏమన్నా అన్నాడా? ఆహా. ఒక్క మాట అనలే. అసలు ప్రతి నాయకుడు మీరు అన్నట్టుగా జిన్పింగ్ డిడ్ నాట్ అటర్ సింగిల్ వర్డ్ అబౌట్ ట్రంప్, కానీ ట్రంప్ మాత్రం అసలు విపరీతంగా మోసేసి నేను ట్రంప్ 12 మార్కులు ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 10 అని చెప్పడం. అది కాదు, ట్రంప్ ఒక్క మాట జీ జిన్పింగ్ ట్రంప్ ఇస్ అ గుడ్ మ్యాన్ అంటాడేమో అనుకున్నాడు. అనలేదు, అస్సలు అనలేదు, అనలేదు. అండ్ అనలేదు. అది విశేషం. ఈ అది ట్రంప్ ఇంత Chinese డ్రామా ఎందుకు చేస్తున్నాడు సార్? మరి టూ మచ్ గా మరి. మరి చైనాతో స్నేహం లేకపోతే వాడికి మిగతా వాళ్ళు ఎవరు ఉపయోగం లేరు కనపడటానికి కూడా. ఏదో రకంగా చైనాతో అగ్రిమెంట్కి రావాలి. వాళ్ళకి టారిఫ్స్కి లొంగట్లేదు. టారిఫ్స్ దెబ్బ కొట్టవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అగ్రిమెంట్కి వచ్చేయటం బెటర్. 15% టారిఫ్స్ వేసి ఒప్పించేద్దాం, పూర్వం నుంచి ఏమి లేవు టారిఫ్స్ అని ఏదో లైన్లో ఉన్నాయి. చైనీస్ మినరల్స్ కావాలి మీరు చెప్పినట్టుగా, అది చాలా ముఖ్యం. చైనీస్ కెమికల్స్ కావాలి. వాటి మీద మన రేర్ ఎర్త్స్ ఆఫ్ చేసేస్తాం చైనా అనగానే పడిపోయాడు. ట్రంప్ ఇక్కడికి వెళ్ళాడు, సంతకం అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, అంతా 10 సంవత్సరాలు పడుతుంది కదా రావటానికి. ఆ రష్యన్ ఆయిల్ కొనొద్దు అని భారతదేశాన్ని అన్నాడు, చైనాని అన్నాడా? అలేదు కదా. అంత ధైర్యం చేయడు కదా. ధైర్యం లేదు. అతను అంతసేపు చైనీస్ ప్రెసిడెంట్ని పొగిడాడు. ఆయన ఒక్క మాట తిరిగి అల్లేదే, మర్యాదకు కూడా అల్లే, అంటే నవ్వేది. సో దేఫో ఇది
ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చైనీస్ పీపుల్ కూడా వేరే టైప్ ఆఫ్ పీపుల్. చాలా అది చాలామంది అర్థం చేసుకోరు. మన ఫారెన్ మినిస్టర్కి బాగా తెలుసు, చైనాలో అంబాసిడర్ పనిచేసేది కాబట్టి చదువుకున్నాం. చైనీస్ పేరు చెప్పకూడదు, చైనీస్ అవమానం చేయకూడదు పబ్లిక్లో, చైనీస్ ఫేస్ పోకూడదు. చైనాలో లాస్ ఆఫ్ ఫేస్ అంటే మొహం పోతుంది, అవమానం పడితే పబ్లిక్లో సహించదు. సో వాళ్ళకి ఇన్బిల్ట్ ఆ క్వాలిటీ ఉంది, ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాళ్ళ జీన్స్ లో ఉంది. అది దీంతో ఉన్నది లాస్ ఆఫ్ ఫేస్. అది అది వెస్టర్న్ కంట్రీస్ నవ్వేవారు చైనాని చూసి, ఏంటి లాస్ ఆఫ్ ఫేస్, ఏంటి పరువు, అది దాని మీదే పడిపోతారు. అదే మనకి చైనాకి ఏప్రిల్ 2020 నుంచి తగు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా చైనా పేరు మెన్షన్ చేయలేదు. చైనా మా బార్డర్ ఆక్యుపై చేస్తుంది ఎక్కువ బయటగానే ఎప్పుడు అనలేదు. అది అన్నందుకు ఒపోజిషన్ విమర్శించేవారు ప్రధానమంత్రిని ఎక్కువగా. పేరు చెప్తానికి భయపడుతున్నావు, కరెక్ట్, అది పేరు చెప్పలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయారు. చాలా చైనీస్ సైకాలజీ, చైనీస్ని చేసుకోవటం. మన సెప్టెంబర్ 3వ తారీఖున మొన్న ఎప్పుడైతే చైనాలో వ్లాదిమిర్ పుతిన్ వెళ్ళాడు, అందరూ వెళ్ళాడు, నరేంద్ర మోడీ సెప్టెంబర్ 1 రోజు వచ్చేసాడు. వ్లాదిమిర్ పుతిన్ ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు, ప్రపంచం అందరూ విన్నారు. చూడు, అమెరికా, చైనా అండ్ ఇండియా అన్ని దేశాల కంటే పెద్ద ఎకానమీలతో వాళ్ళని థ్రెట్స్తో అవమానం చేస్తే లొంగుతారా? అలా ట్రీట్ చేయొచ్చా అన్నాడు. అలా ట్రీట్ చేయొచ్చా స్నేహితుల్ని? ఆ రోజు నుంచి డొనాల్డ్ ట్రంప్ మారాడు, భారతదేశం మీద కూడా ఇంక ఈ అవమానాలు తీసుకోలేని మారాడు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 3 నుంచి అప్పటి వరకు వీళ్ళంతా వాళ్ళంతా లెక్కేటి మన చుట్టూరా తిరుగుతారని అమెరికన్ బిలియనర్స్ అనుకుంటారు, అది నిజం కాదు. సో ఇది మీరు ఓవరాల్గా చూడాలంటే, చైనా మేము పెరుగుతున్నాం, నువ్వు ఆప్ చేయలేవు, నువ్వు ఆప్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కుదరదు, అది సిగ్నల్ అంతే. తర్వాత తిండి ఎలాగో కమ్యూనిస్ట్ దేశం, ఎలక్షన్స్ ఉండవు, ఏం చేస్తారు ప్రజలు అక్కడ? ఏం పట్టించుకోరు. కొద్దిగా వెనక్కి పడిపోయి చాలా అవస్థలో చైనా ఉండినా పట్టించుకోరు. కమింగ్ బ్యాక్, ఫ్యూచర్ ఏంటంటే తప్పకుండా ట్రంప్ వాళ్ళని చదువుకోవడానికే చూస్తారు. ఎప్పుడైతే రేర్ ఎర్త్స్ని ఇలా డెలివరీ చేస్తున్నారు, చైనీస్ గొడవలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇదంతా ఎక్కువ తక్కువ అయిపోతుంది, మనం మిగతా వాళ్ళతో వీక్ అయిపోతున్నాం, చైనాతో యుద్ధం చేయడం మొదలు పెడితే వీక్ అయిపోతాం అని తగ్గించుకోవడం బెటర్ అని తగ్గించుకోవడం ట్రంప్. లేకపోతే సాగదు, ఆయన మాట ఎవరు వినరు అని పట్టించుకోవట్లేదు. ఆయన టారిఫ్స్ అంటే భయపడట్లేదు చైనా, మిగతా దేశాలు భయపడినా చైనా భయపడట్లేదు. నేను పట్టించుకోమన్నా అది.